మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ కోమటిపల్లి తాండాలో 78 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు పనులకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాల మంజూరు చేశారని, 20 ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కళాశాల నిర్మాణానికి కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెలలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కోమటిపల్లి తండాలో గుడిసెల్లో నివసిస్తున్న 16 మందికి పక్కా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అందరికి రామరామ్. మరి ఈ రోజు మనకు 78 లక్షలతో మన తాండా రోడ్ కు ఫౌండేషన్ వేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలా రోజులు మన కోరిక రోడ్ కావాలి అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అడగంగానే మనకు దాదాపు 90 కోట్ల రూపాయలతో 90 కోట్ల రోడ్లు అంటే అవసరమైన రోడ్లు ఉండే మనకు ఇప్పుడు 60 కోట్ల రోడ్లను ఇచ్చిండ్రు. మళ్ళీ మిగతా ఏమైనా మిగులుతో తాండా కూడా అవి కూడా ఇస్తాం. మీరు ఇంకోటి ఇక్కడ నుండి అడిగినట్టున్నారు. ఇది ఏంటంటే మెయిన్ రోడ్ కి వెళ్ళి ఇక్కడ మన 1.5 కిలోమీటర్ అక్కడికి వెళ్ళి ఈడి దాకా వస్తుంది. మనం ఏం అడుగుతున్నాము, ఇటు దౌలతాబాద్ రోడ్ కూడా అడుగుతున్నాము. తప్పకుండా అది కూడా వేస్తా. ఇదైతే ఇప్పుడు మన రోడ్ కు నడవడానికి రోడ్ మీద కట్ట మీద ఇబ్బంది కాకుండా కట్ట మీద కూడా 7 మీటర్లు మనకు కార్లు గీర్లు వచ్చినా మోటార్ సైకిల్ వచ్చినా ఇబ్బంది కాకుండా ఉంటది. అది జర కట్ట కూడా అటు దిక్కు వస్తారు. ఇప్పుడు ఇబ్బంది ఉంది. ఆ పక్క కూడా మట్టి పోస్తారు, 7 మీటర్లు రోడ్ ఇస్తారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. 78 లక్షలతో మనకు రోడ్డు మంజూరైంది. ఆ రోడ్ కి వాళ్ళ నేను కొబ్బరికాయ కొట్టిపోతున్నా. తొందరలోనే స్టార్ట్ చేస్తాం, రోడ్ కంప్లీట్ చేస్తాం. మరి